జయ జయ గంటలారా జయ గంటలారా శివ శివ గంటలారా లెక్క కట్టిరు కదా కూరగాయలు అవి ఇవి ఏందన్నట్టు పూజ 2002 నుంచి గుడి ప్రాణ ప్రతిష్టాపన జరగబడింది. బల్కంపేటలో ఎల్లమ్మ ఉన్నారు, మైసిగండిలో ఎల్లమ్మ ఉన్నారు. అలాగే అమావాస్య నాడు పౌర్ణమి నాడు కాళీమాతకు ప్రత్యేక పూజలు అమావాస్యకి అభిషేకాలతో జరుపుతారు భక్తులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? అయితే మియాపూర్ నుంచి బాచిపల్లి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో మన కాళీ మందిర్ అని ఉంది, కాళికాదేవిది. కాళికాదేవి, పంచముఖి ఆంజనేయ స్వామి, దుర్గామాత ఇవన్నీ ఉన్నాయండి. చూడండి, అసలు యాక్చువల్ ఏంటంటే నేను డైలీ వెళ్తూనే ఉంటాను ఆ రూట్లో. నేను ఏందో ఇట్లా తిరిగి చూడగానే మొత్తం కూరగాయలతో ఉన్నాయని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం కూరగాయలు, టమాటాలతో దండలు, ఆనపకాయలు, దొండకాయలు, దోసకాయలు అన్నీ ఏ టు జెడ్, ఆలుగడ్డలు, వంకాయలు, బీరకాయలు, ఈ పొట్లకాయలు చూడండి ఇట్లా కడితే ఓ పాములో ఇట్లా యాలాడినట్టు ఎంత సూపర్ ఉన్నది. కానీ డెకరేషన్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి టెంపుల్ అండి, కాళికామాత అమ్మవారికి కూడా దండలు చూడండి, చాలా అంటే చాలా ఎవరో అలంకరించింది కానీ చాలా సూపర్. వారం కింద వెళ్ళినప్పుడు అసలు నార్మల్గా తీసి ఓన్లీ షార్ట్లో పెట్టాను. జస్ట్ 2 days బ్యాక్ తర్వాత ఇంత అలంకరణ కనపడ్డది. ఇక మీ అందరికి చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసినాను. కింద చూడండి అన్ని దేవునికి నైవేద్యం లెక్క, ప్రతి ఒక్క కూరగాయ ఏది లేదన్నద్దు. అమ్మవారు కూడా ఇట్లా అంతా ఇట్లా కూరగాయలతో అలంకరిస్తే చాలా అంటే చాలా బాగుంది. నాగదేవత నేనైతే కూరగాయలతో అలంకరించడం చూడడం కూడా ఫస్ట్ టైం. అందులో చూడండి పొట్లకాయలన్నీ, చూడండి మొత్తం అలంకరణ ఎట్లెట్లా చేసిరు ఏందన్న చూడండి. గుడి గురించి మొత్తం ఒక స్వామి చెప్పారు, అది లాస్ట్లో ఉంది. మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు వీడియో చూడండి. ఆయన కూడా చెప్పింది ఏనండి, గుడి గురించి మొత్తం చెప్పిండు ఆయన, ఏందన్నట్టు ఈ పూజ ఏంది అవన్నీ. ఓకే అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కన గంట గట్టి కొట్టండి. ఓకేనండి. శక్తిలో కదిలిస్తున్నారు భక్తులు. చూడండి అమ్మవారు కాళికామాత, అమ్మవారే. ఇక్కడ శివలింగం, ఇక్కడ యమధర్మరాజు కూర్చున్నాడండి, బయట కాని ఉన్నది. ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి, చాలా అంటే చాలా బాగా ఏంది అలంకరణ చేసారు, సూపరు. నంది, శివుడు, గణేష్ మహారాజ్, ఇక్కడ హోమాలు కూడా జరిగినాయి అన్నీ, రోజు హోమాలు. ఇది దుర్గామాత టెంపుల్ ఇది.
నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. గుడి నిండా వేద మంత్రాలు చూడు గల్లా పోచమ్మ నువ్వు మీరే మా యూట్యూబ్ ఇక్కడనేమో ఆదిపరాశక్తి తల్లి. చాలా అంటే చాలా బాగా చేసారు డెకరేట్. బూడమకాయలతోటి దండలు. ఇక్కడ వెనకలో చూడండి కిరీటం లెక్క మన అన్ని అన్ని మునక్కాయలు. చాలా సూపర్ ఉంది కదా. ఈ గుడికి ఇవన్నీ తోరణాలు లెక్క కట్టిరు కదా, కూరగాయలు అవి ఇవి. ఏందన్నట్టు పూజ? ఓం కాళీ స్వామి, ఇది సుమారు 2002 నుంచి గుడి ప్రాణ ప్రతిష్టాపన జరగబడింది. శ్రీ స్వామి జ్ఞానానంద సరస్వతి స్వామి గారు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆయన కాలమై 8 ఏళ్ళు అవుతుంది. తర్వాత ఇక్కడున్న లోకల్ వాళ్ళు అందరూ సభ్యులు భక్తులు అందరు కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. కావున ఇక్కడ అందరికీ మొక్కులు తీరుతాయి, అందరి కోరికలు తీరుతాయి. ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, సంతానపరంగా కానివ్వండి, కళ్యాణ పరంగా కానివ్వండి, పిల్లల ఆరోగ్యపరంగా వాళ్ళ విద్యా బుద్ధి గురించి ఇక్కడ ప్రత్యేక పూజలు మొక్కు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు మొక్కు చేసుకుంటే ఆ మొక్కు తీర్చుకుంటారు. అలా అందరికీ అభివృద్ధిగా అయ్యింది. కాళికామాత బల్కంపేటలో ఎల్లమ్మ ఉన్నారు, మైసిగండిలో ఎల్లమ్మ ఉన్నారు. ఇక్కడ యాటలు కోసి ఎట్లయితే చేసుకుంటారో ఇక్కడ కూడా భక్తులందరూ మొక్కుకొని యాటలు కోసి వాళ్ళు పూజలు చేసుకుంటారు. ఇక్కడ నాన్ వెజ్ నడుస్తుందా బయట? అటువైపు ఇటు కాదు, అదే కాళీమాత దగ్గరనే. అదే కాళీమాత దగ్గర మాంసాహారి, ఇది శాకాహారి. కనకదుర్గమ్మ. ఓకే. ఇప్పుడు ఇటు పక్క ఆదిపరాశక్తి ఉన్నది, ఇటు పక్క కనకదుర్గమ్మ ఉన్నది. కనకదుర్గమ్మ దగ్గర ఏదైనా ముడుపు కట్టుకుంటే మీకు అందరికీ భక్తులందరికీ మొక్కులు తీరుతాయి. అలాగే ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం పంచామృతాభిషేకం దుర్గమ్మ తల్లికి, కాళీమాతకు, లీలమురాటుడు సుబ్రహ్మణ్య స్వామి గారు వీళ్ళందరికీ పంచామృతాభిషేకాలు ప్రత్యేక పూజంగా జరుగుతాయి. అలాగే అమావాస్య నాడు పౌర్ణమి నాడు కాళీమాతకు ప్రత్యేక పూజలు అమావాస్యకు అభిషేకాలతో జరుపుతారు. భక్తులందరూ కూడా పాల్గొంటారు, వాళ్ళు కూడా సేవ చేసుకుంటారు. ప్రతి శుక్రవారం ఇక్కడ ఆలయ తరపు నుంచి భక్తుల సహకారం కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి శుక్రవారం సుమారు 400 మంది నుంచి 500 మంది దాకా అన్నప్రసన్న అన్నదానం జరగబడుతుంది. ఓహో. శనివారం నాడు శనేశ్వరునికి 7 నాడు శని ఉన్నవాళ్ళు, నవగ్రహాలు కుజుడికి, రాహుకి, కేతుకి దోష నివారణ ఉన్నవాళ్ళు వాళ్ళు తేలాభిషేకం చేయించుకుంటారు. అది ప్రత్యేకం. శనివారం నాడు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు. మంగళవారం నాడు ఈ స్వామి వీలమురాటుడే అన్నిట్లకు. నాగదోషం ఉన్న వాళ్ళు సంతాన ప్రాప్తి, భార్య అయినా భర్త అయినా వాళ్ళకు ఇద్దరికి నాగదోషం ఉన్నది, సంతాన ప్రాప్తి కళ్యాణం 5 ఏళ్ళైంది 10 ఏళ్ళైంది సంతాన ప్రాప్తి లేదు వాళ్ళకు, 11 మంగళవారాలు పంచామృత అభిషేకాలు చేసుకుంటే వాళ్ళ ముక్కులు పడుతుంది. ఇలా విగ్రహం ఇది కళ్యాణ ప్రాప్తి. ఇది రాహుకేతు కూడా అంటారు. ఓకే. అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన ఇంట్లో సంబంధాలు చూస్తున్నాము, జాతకంలో నాగదోషం ఉన్నది 11 మంగళవారాలు పంచామృత అభిషేకం ఈ స్వామివారికి చేసుకుంటే అన్నీ అవుతాయి. రాగి చెట్టు కింద జంట నాగులు సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర అన్ని కోరికలు తిరుగుతాయి. ఓకే. శుభం భూయా. సరే, ఇదంతా కమిటీ వాళ్ళు కలిసి చేసిరా ఇవన్నీ పూజలు? కమిటీ వాళ్ళు. ఓకే. ట్రస్ట్ ఉన్నది, దీనికి ప్రైవేట్ ట్రస్ట్, అంత ట్రస్ట్ వాళ్ళు చేయిస్తారు. అందులో భక్తుల సహకారం కూడా ఉన్నది. ఇచ్చేవాళ్ళు వస్తు రూపంలో, కానుక రూపంలో, శక్తి సామర్థ్యం, ఇక్కడ డెవలప్మెంట్కి ఆలయ అభివృద్ధి గురించి, అమ్మవార్లకు గురించి, అన్నదానం గురించి ఏదో శక్తి సామర్థ్యం భక్తులుగా సేవ చేసుకుంటాం. కావున ప్రతి ఒక్కరితోని కోరుకుంటాం మీరు కూడా వచ్చి
మీ కష్టాలు ఏందో దేవుళ్ళకి చెప్పుకోండి, మనుషులను నమ్మకండి. అదే కరెక్టే. దేవుళ్ళని నమ్ముకోండి, మొక్కు వాళ్ళే తీర్చేది. అదే ఇప్పించేది వాళ్ళే, తీర్చేది వాళ్ళే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాసాలు గోల్కొండ బోనాలు వెళ్తాయి, తర్వాత సికింద్రాబాద్, తర్వాత హైదరాబాద్. కావున ఇప్పుడు వచ్చే రేపు ఆదివారం హైదరాబాద్ బోనాలు ఉన్నాయి కాబట్టి 3 రోజుల ముందే 5 రోజుల ముందు శాకాంబరి అమ్మవారికి అంటే పచ్చి కూరగాయలతో అలంకారం చేయించి పూజలు చేయిస్తారు. తర్వాత 5 రోజుల తర్వాత చండీ హోమం చేయిస్తారు. 7వ రోజున అమ్మవారి బోనాలు తీస్తారు. ఓకే. మళ్ళీ 10వ రోజున ఇక్కడి నుంచి బలారం బండి తీస్తారు. ఓకే. బోనాలు అయినా 3వ రోజుకి బలారం బండి తీస్తారు. ఇది పబ్లిక్ ప్రత్యేక. జనాలు వస్తారా బాగా? అందరికీ అభివృద్ధి కావాలని, అందరు ఆరోగ్యపరంగా ఉండాలి, అందుకే ఇక్కడ అన్ని హోమాలు జరుగుతాయి. అదే ఈ గుడి గురించి చాలా విలువైన వివరాలు అన్నగారు చెప్పారు. నా పేరు మనోజ్ స్వామి. అందరూ ఈ ఆలయాల ధర్మకర్త, సేవకుని, పూజారిని కూడా, అలాగే అన్నదానానికి అందుబాటులో నిలబడి అన్ని సేవలు చేస్తుంటాను. చాలా విలువైన వివరాలు చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. శుభం. అందరికీ ప్రతి ఒక్కరు పేరును కానీ ఆరోగ్యపరంగా అందరు సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలి. అందరూ ఉండాలి. జై మాత. థ్యాంక్ యూ. జై మాతాజీ. పూజలు గుగ్గిల మైశాసులు కనిపించే నీతి